హే గర్ల్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇక్కడ ఈ వీడియోలో అయితే ఇంకా యాజ్ యూజువల్ ఫాగ్ అయితే ఉంది. జస్ట్ అలా మళ్ళీ చూపిస్తున్నాను అనమాట, అంతే. సో ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిన తర్వాత సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్దామని ప్లాన్ ఇస్తున్నాం. సో సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. బట్ ఫాగ్ అయితే ఫుల్ ఉంది. కొంచెం ఎండ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము. ఒకేసారి లంచ్ కూడా ఫినిష్ చేసి వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. సో మీ ఊర్లో ఫాగ్ ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే చాలా అంటే చాలా ఉంది హైదరాబాద్లో. సో అలా స్టార్ట్ అయ్యాం. ఫుల్ ట్రాఫిక్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉంది. ఫుల్ రష్గా ఉన్నారు, ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ కదా మెయిన్ అది. సో అలా స్టార్ట్ అయ్యాం, వెళ్తున్నాం. అక్కడి నుంచి గచ్చిబౌలి నుంచి అక్కడ 1.5 hour 1 hour 45 minutes పట్టింది అక్కడ రీచ్ అయ్యేసరికి. అక్కడ కూడా ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారండి. సో ఎప్పుడు అంటే ఒక 100 years బ్యాక్ యూజ్ చేసిన థింగ్స్ అన్నీ అక్కడ మ్యూజియంలో ఎగ్జిబిట్ చేశారు. నేను ఆల్రెడీ చూశాను, చాలాసార్లు చూశాను అనమాట. వీళ్ళు చూడలేదని అంటే ఇంక సరే తీసుకెళ్ళాము. అంటే అప్పట్లో యూజ్ చేసిన వెపన్స్ కానీ పెయింటింగ్స్ కానీ వాట్నాట్ అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఇంకా ఓపిక ఉండాలి అసలు. మోస్ట్లీ 3 floors ఉంటాయండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని ఎగ్జిబిట్ చేస్తారు. అప్పట్లో యూజ్ చేసిన కింగ్స్ ఏవైతే యూజ్ చేసిన డ్రెస్సెస్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, వెపన్స్ కానీ అన్నీ అన్నమాట. ఏవైతే అప్పట్లో యూజ్ చేసున్నారో అవి అన్నీ మనకి ఇక్కడ ఎగ్జిబిట్లో ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే మనీ కూడా అప్పట్లో మనీ, కాయిన్స్ కానీ, నోట్స్ కానీ, కరెన్సీ ఉంటాయి కదా, ఆ రోజుల్లో ఎలా ఉండేవో అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఈ పెయింటింగ్స్, ఇది సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క చోట అయితే డైనింగ్ టేబుల్, అసలు డైనింగ్ టేబుల్ అప్పట్లో యూజ్ చేసిన డైనింగ్ టేబుల్, దాని చైర్స్ కానీ అంత డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వర్డ్స్, చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. వన్స్ విజిట్ చేయాలి, ఎందుకంటే పిల్లలకి నాలెడ్జ్ వస్తుంది, అవేర్నెస్ వస్తుంది, ఏమేమి యూస్ చేశారు అనేది ఒకటి తెలుస్తుందండి. సో పిల్లలకైతే యూస్ అవుతుంది, అదైతే చెప్తాను నేను. ఇక్కడ ఈ క్లాక్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరు ఇక్కడ. ఈవెన్ నేను కూడా చాలాసార్లు చూశాను. సో నాకు ఇది మ్యూజియంలో నాకు నచ్చేది ఏంటంటే ఈ పార్ట్ చాలా అంటే చాలా ఇష్టం. ఈ క్లాక్ అనేది వెరైటీ ఎందుకు అని అంటే ఒక more than 100 years నుంచి ఇది వర్క్ చేస్తూనే ఉంది, రిపేర్ చేస్తున్నారు. మళ్ళీ దాని మెయింటెనెన్స్ అనేది చాలా చాలా బాగుంది. దీనిలో ఏంటి అంటే స్పెషాలిటీ, లోపల నుంచి ఎప్పుడైతే ఇప్పుడు 4 అవుతుందో ఆర్ఎల్స్ 3 అవుతుందో, 3 కానీ 4 కానీ, ఎవ్రీ అవర్కి లోపల నుంచి ఒక లిల్లీ పుట్లాగా చిన్న బొమ్మలాగా వస్తాడనమాట. ఆ బొమ్మ ఇప్పుడు 3 అయిందనుకోండి, తన చేతిలో ఉన్న చిన్న హ్యామర్తో బెల్ని 3 times అలా టింగ్ 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 అని రింగ్ చేస్తాడు. అదే 4 అయితే 4 times రింగ్ చేస్తాడు. అది చాలా బాగుంటుంది చూడటానికి. చాలా జూమ్ చేసి నేను తీసాను, బట్ మోస్ట్లీ కొంచెం కనిపించలేదు చాలా వరకు. సో నేనైతే ఎంజాయ్ చేశాను, మేమందరం ఎంజాయ్ చేసాం. అండ్ అదనమాట దీని స్పెషాలిటీ. అన్నారు కదా 4 times, 4 o'clock అయిందని 4 times మనకి రింగ్ అనిపించింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గర్ల్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గర్ల్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.